చెప్పవా నీ పేరు ఏం పేరు? నా పేరు భాగ్యమ్మ. యా ఊరు మీది? వెల్లటూరు పెళ్లివారి మండలం, జిల్లా జిల్లా కడప. నీకు నొప్పులు అవి ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? 4-5 ఏళ్ళ నుంచి ఉంది. ఆసుపత్రి చూసిన తగ్గలేదా? హాస్పిటల్ అన్నీ తిరిగిన, తగ్గలేదా? తగ్గలేదు. ఇప్పుడు ఎవరు చేయి ముఖం చూసింటే బాగానే చేయనా చెప్పండి. ఏసయ్య శిశువుని ముఖం చూసింటే బాగా అయింది. నా చేయనా కాదా చూడు, నా చేయి ముఖం కదా. తర్వాత నీళ్ళు ఎన్ని రకాలుగా మారినాయి? నీళ్ళు మీ నీళ్ళే కదా, ముట్టుకలేదు కదా నేను. ముట్టలేదు. రుచి ఎట్లా మారినాయి? నీళ్ళు కొంచెం టెంకాయ నీళ్ళగా ఉంది. టెంకాయ నీళ్ళకి అయినాయి. కళ్ళు కూడా కనపడలేకుండా కదా, మనిషి కనక లేకుండా ఉంటే నిలవలేకుండా ఉంటుంది కదా. ఆ మనుషులను చూడు, ఆమె వాళ్ళని చూడు అక్కడ కానీ, అది ఆమె వస్తుంది చూడు, నల్లగా కనపడుతుందా చూడు అక్కడ. అప్పుడు కనపడకుండా ఉండే కదా, మొఖాలు గుర్తుపట్టలేకుండా ఉంటాయి అప్పుడు మస్క ఉండే. ఇప్పుడు ఆ కళ్ళు ఎవరు కళ్ళు కనపడతాయని చెప్పింటే కళ్ళు కనపడుతున్నాయి నీకు? నీ పేరేం పేరు? బాబు. నా పేరు బాబు. నేనే కదా, నేనే. నువ్వేం చెప్పేం కాదు కానీ నేనే కాదా? నేను చెప్పింటే బాగా కళ్ళు కనపడుతున్నాయి, నీళ్ళు రుచి మారినాయి, నిలబడలేకుండా ఉంటుంది కదా ఇంతకుముందు, బాగా నిలబడుతుంటాయి. నీకు బాగా చేసింది యేసుప్రభువే. యేసుప్రభుకు నమస్కారం చెప్పు. బాగా నడుస్తున్నావు కదా, బాగా నడుస్తున్నావు, ఆరోగ్యం బాగా అయింది నీకు. కళ్ళు కనపడకుండా ఉన్నది అన్నావు, నిజమేనా కాదా? ఇప్పుడు వాళ్ళు మొహాలు కూడా కనపడకుండా ఉంటాయిలే, అప్పుడు దూరం ఉన్నారు చూడు వాళ్ళు. మీ ఊరి పేరు ఒకసారి చెప్పవా? ఆడన్నాళ్ళు కూడా కనపడుతుంటారు చూడు నీకు అక్కడ దూరంలో. కనపడుతున్నారు కదా, ఇంతకుముందు కనపడుతున్నారా? అంటే కనపడతారు, మొహం కనపడలే వాళ్ళు, తేట కనపడుతుంది నీకు. ఇప్పుడు ఆ నల్లగొండ ఆయన కూడా కనపడుతుంది, అన్నాడు. ఏం చేస్తున్నాడు? కనపడుతుంది మొహము. నీ పేరు ఒకసారి చెప్పు. భాగ్యమ్మ. గట్టిగా చెప్పు. భాగ్యమ్మ. యా ఊరు మీది? వెల్లటూరు మండలం ఎక్కడ వస్తుంది? పెళ్లివారి మండలం, కడప జిల్లా. నీకు స్వస్థపరిచింది ఆ నీళ్ళను, టెంకాయ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి కదా, వాసన కూడా వచ్చింది కదా. నీ కాళ్ళు నిలబడలేకున్నట్టు కదమ్మా, ఛాన్స్ చెప్పు. బాగా నిలబడుతున్నావు కదా, యేసుప్రభు బాగా చేసినాడు. యేసుప్రభుకు నమస్కారం చెప్పు, చేతులతో. యేసుప్రభు నమస్కారం. యేసుప్రభుకు నమస్కారాలు అను. యేసుప్రభుకు నమస్కారం. ప్రభు దీవించును గాక.